నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న ఏపీలో నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఇవాళ పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. అటు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు ఈసీ సమయం ఇచ్చింది. ఇక ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 911 నామినేషన్లు దాఖలు కాగా 175 అసెంబ్లీ స్థానాలకు 5230 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మంగళగిరిలో అత్యధికంగా 71 నామినేషన్లు దాఖలు కాగా అత్యల్పంగా హిందూపురంలో 19 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక సీఎం జగన్ నియోజకవర్గమైన పులివెందులలో 45 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. అటు షర్మిల పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానం నుంచి 47 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న ఏపీలో నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఇవాళ పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. అటు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు ఈసీ గడువిచ్చింది. ఇక ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 911 నామినేషన్లు దాఖలు కాగా 175 అసెంబ్లీ స్థానాలకు 5230 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే మంగళగిరిలో అత్యధికంగా 71 నామినేషన్లు దాఖలు కాగా అతి తక్కువగా హిందూపురంలో 19 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక సీఎం జగన్ నియోజకవర్గమైన పులివెందుల్లో 45 నామినేషన్లు దాఖలు కాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక షర్మిల పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానం నుంచి 47 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా ఏపీలో 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ అయితే నిన్నటితో ముగిసింది. ఇవాళ ఎన్నికల అధికారులు స్క్రూటినీ జరగబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, నిన్నటితో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అత్యధికంగా ఏ స్థానాల్లో నామినేషన్స్ దాఖలయ్యాయి? దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? రాజేశ్వరి, ఇప్పటివరకు మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ గడువు నిన్నటితో ముగించింది. ఏపీలో ఒకటేసారి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో ఇప్పటివరకు అయితే మనం చూసినట్టయితే 25 పార్లమెంట్ స్థానాలకు దాదాపుగా 911 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5200 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీటిలో మనం అత్యధికంగా అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైతాయి. అయితే ఈరోజు నిన్నటితో ఆ నామినేషన్ గడువు ముగించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ పరిశీలన జరుగుతుంది. ఈసీ పరిశీలన చేస్తున్నట్టు చెప్తారు. 29వ తేదీ ఉపసంహరణ గడువుతుంది. ఉపసంహరణ గడువు తర్వాత ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఏంటి అనేది మన క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అయితే మనం ఈ ఏపీలో చూసుకున్నైతే పలువురు ప్రముఖులు ఈసారి పోటీలో పడుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన అధ్యక్షులు కూడా పోటీ పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు
జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నాగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్నాడు. అదే విధంగా నారా లోకేష్ బాబు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. అయితే మనం ఇప్పటి వరకు చూసినట్టయితే అత్యధిక పార్లమెంటు స్థానాలలో కడప జిల్లాల నుంచి 47 నామినేషన్లు దాఖలు కాగా అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా మంగళగిరి నుంచి 71 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా అత్యల్పంగా హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా అత్యల్పంగా 19 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందులలో 45 నామినేషన్లు దాఖలు కాగా అదే కుప్పంలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. పుటాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం 32 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.